హలో ఫ్రెండ్స్! నాని, పింకీ యూట్యూబర్స్ అయితే మనలో కొంతమందికైతే తెలిసే ఉంటుంది. ఆ కొంతమందిలో కూడా ఎక్కువగా అయితే యూత్‌కే తెలుస్తుంది. యూత్ అంటే నిబ్బా నిబ్బీలని అర్థం. వీళ్ళ వీడియోస్ అయితే ఎక్కువగా నిబ్బా నిబ్బి వాళ్ళే ఫాలో అవుతుంటారు. అంతెందుకు వీళ్ళే ఒక వీడియోలో అయితే చెప్పేశారు. మా వీడియోస్ అయితే ఎక్కువగా చిన్న పిల్లలే చూస్తారు. అంటే స్కూల్ వాళ్ళు ఇంకా కాలేజ్ వాళ్ళే ఎక్కువగా చూస్తారు అంటూ నాని, పింకీ అయితే ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. వాళ్ళ వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అక్క, బావ, అన్న, వదిన అంటూ పులిహోర అయితే కలుపుతూనే ఉంటారు. అక్క నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. మీ వీడియోసే చూస్తున్నాను. అయ్యో బావ రేపు నాకు ఎగ్జామ్ ఉంది కానీ వీడియోస్ చూడడానికి టైం ఉండట్లేదు. నేను హాస్టల్‌కి వెళ్ళిపోయాను. ఫోన్ నాకు మా పేరెంట్స్ ఇవ్వట్లేదు. మీరైనా కొనివ్వండి. నేను మీ వీడియోస్‌కి అడిక్ట్ అయిపోయాను. మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. రోజుకొకటైనా వీడియో రిలీజ్ చేయాల్సిందే మీరు అంటూ చాలా పులిహోర అయితే కలుపుతూనే ఉంటారు వాళ్ళ వీడియోస్ కింద కామెంట్స్‌తో. అయితే ఈ వీడియోలో మనం నాని, పింకీ రియల్ లైఫ్ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. నాని, పింకీ రియల్ నేమ్స్ వచ్చేసి నాని పేరు రత్నకుమార్, అలాగే పింకీ పేరు వచ్చేసి రమ్య. కానీ వీళ్ళిద్దరికీ ఆ పేర్లు అంతగా నచ్చకపోవడంతో, ఆ పేర్లు అంతగా అట్రాక్ట్ కూడా లేకపోవడంతో నాని, పింకీ అని స్టైల్‌గా అయితే పెట్టుకున్నారు. అవే పేర్లతో ఇప్పుడైతే వాళ్ళు కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు నిబ్బా నిబ్బి ఏజ్ నుంచే లవ్‌లో పడిన సంగతి కూడా వీళ్ళ వీడియోస్‌లో అయితే చెప్పారు. 10థ్ క్లాస్‌లో స్టార్ట్ అయిన వీళ్ళ లవ్ ఇప్పటికి 7 ఇయర్స్ కంప్లీట్ అయిందంటూ పింకీ అయితే రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అంటూ ఆలోచిస్తూ అందరూ వీళ్ళ ఫ్రెండ్స్ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అయ్యి జాబ్స్ తెచ్చుకోగా వీళ్ళిద్దరైతే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అంటూ ఇంట్లోనే ఖాళీగా కూర్చొని కాలక్షేపం అయితే చేశారు. వీళ్ళ పేరెంట్స్ అయితే ఏంటి ఇలా ఉంటే మీరు ఎలా ఎదుగుతారు అని వీళ్ళని ఫోర్స్ చేయగా, ఇంకా పింకీ అయితే అప్పట్లో టిక్‌టాక్ వీడియోస్ అయితే చేసేది. అలాగే అవైతే ప్రైవేట్‌లోనే పెట్టుకొని ఉండేది. కానీ పోస్ట్ చేసేది కాదు. అయితే ఒకరోజు పింకీకైతే థాట్ వచ్చింది. ఎందుకు మనం పబ్లిక్‌గా పోస్ట్ చేయకూడదు, చేద్దాం అనేసి ఇద్దరూ కలిసి ఇంకా రోడ్ల మీద అయితే రీల్స్ చేసి పోస్ట్ చేయడం స్టార్ట్ అయితే చేశారు. తెల్లపిల్ల, కర్రె పిల్లగాడు అంటూ చాలామంది అప్పట్లో వీళ్ళని ట్రోల్ చేశారు. ఎంత ట్రోల్ చేసినా వీళ్ళైతే మాత్రం అవేవి పట్టించుకోకుండా ముందుకైతే సాగారు. అలాగే పింకీకి ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎన్ని రోజులు ఉంటాము, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన వచ్చింది. అది నానికి చెప్పగా నాని అయితే సరే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఇంకా యూట్యూబ్ మీద అయితే పడ్డారు. ఇంకా అప్పటినుంచి వీళ్ళకి ఎదురే లేదు అని చెప్పవచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే వీళ్ళిద్దరూ అయితే 1,000,000 సబ్స్క్రైబర్స్‌నైతే తెచ్చుకొని ఇంకా అక్కడి నుంచి ఆగేదే లేకుండా ముందుకైతే సాగారు. వీళ్ళ కంటెంట్ అయితే ఎక్కువగా చిన్న పిల్లలకి రిలేటెడే ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు నిబ్బా నిబ్బీలపై ఫోకస్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసే వీడియోలే చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ వీడియోస్ ఎలా ఉంటాయంటే, నాని ఫోన్‌లో సీక్రెట్స్ ఉన్నాయి. నాకు తెలియకుండా నాని ఇంకొకరితో మాట్లాడుతున్నాడు. నానికి బ్రేకప్ చెప్పేయాలి. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాని పింకీపై ప్రాంక్స్ చేయడం, పింకీ నానిపై ప్రాంక్స్ చేయడం, ఇలా రివెంజ్ ప్రాంకులు చేయడం. దీనికి తోడు కామెంట్స్‌లలో మన నిబ్బా నిబ్బిగాళ్ళైతే అక్క బావపై వేరే పెళ్లి చేసుకుంటున్నా అని ప్రాంక్ చేయి, వేరే అబ్బాయితో మాట్లాడుతున్నట్టు ప్రాంక్ చేయి, అలాగే బావ నువ్వు అక్కపై వేరే అమ్మాయితో మాట్లాడుతున్నట్టు ప్రాంక్ చేయి, వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్టు చాటింగ్ చేస్తున్నట్టు ప్రాంక్ చేయి అంటూ ఇంకా నిబ్బనిబ్బిగాళ్ళైతే వాళ్ళకి సజెషన్స్ అయితే ఇస్తుంటారు. వీళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తే సగంకి సగం ప్రాంక్ వీడియోలే ఉంటాయి. కావాలంటే ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. వీళ్ళకి తెలియని నిజం ఏంటంటే వీళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళు ప్రాంక్ వీడియోలే చేస్తారు. ఎందుకంటే నిబ్బా నిబ్బీలు అలాంటి వీడియోలు చూడ్డానికే ఇష్టపడుతున్నట్టు వీళ్ళైతే ఎప్పుడో కనిపెట్టేశారు కనుక. ఇలా యూట్యూబ్‌లో ఇప్పటికి 3,000,000 సబ్స్క్రైబర్స్‌కి అయితే చేరువలో ఉన్నారనే చెప్పవచ్చు. ఇంకా వీళ్ళు వ్యాలంటైన్స్ డే వస్తే మాత్రం ఒక రేంజ్‌లో సెలబ్రేట్ చేస్తారనే చెప్పవచ్చు. రోజ్ డే, హగ్ డే, చాక్లెట్ డే ఇలా లైన్‌గా అన్ని డేలు సెలబ్రేట్ చేసుకొని ఒక్కొక్క వ్లాగ్‌గా అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోస్‌ని చూడ్డానికి అయితే నిబ్బా నిబ్బులు అయితే పడి చచ్చిపోతారనే చెప్పవచ్చు. ఇంకా వీళ్ళు బర్త్‌డేలు చేసుకునే విధానం అయితే ఏ సెలబ్రిటీలు కూడా ఇంత గ్రాండ్‌గా చేసుకోరేమో ఆ రేంజ్‌లో అయితే చేసుకుంటారు. అలాగే ఒకళ్ళకొకళ్ళు కాస్ట్‌లీ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటారు. అలా అని వేస్ట్ గిఫ్ట్‌లు అయితే ఇచ్చుకోరు. యూజ్‌ఫుల్ గిఫ్ట్సే ఇచ్చుకుంటారు. ఒకసారి పింకీ అయితే నాని బర్త్‌డేకి
గోల్డ్ చైను, అలాగే చేతికి 5,000 ఉంటాయి కదా! 5 ఉంగరాలు గోల్డ్‌వి అయితే ఇచ్చి పెద్ద సర్ప్రైజే ఇచ్చిందని చెప్పవచ్చు. అలాగే ఒక స్కూటీ, ఒక కారు ఇంకా ఇలా ఎన్నో అయితే కొనుక్కున్నారు. ఈళ్ళిద్దరూ ఓన్‌గా అయితే ఒక రెస్టారెంట్‌ని గూడా ఓపెన్ చేయడం జరిగింది. దానికి హర్ష సాయి అయితే గెస్ట్‌గా వచ్చి ఓపెన్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు మెల్లగా పెద్ద పెద్ద సెలబ్రిటీలతో కూడా పరిచయం అయితే పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళతో కూడా అవసరం వస్తుంది అనేసి. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు 'హర్ష సాయి' వల్లనే కొంచెం పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. అప్పట్లో 'హర్ష సాయి' 'పింకీ' మీద అయితే లవ్ అఫైర్ ఉందంటూ కూడా చాలామంది ట్రోల్ అయితే చేశారు. ఏదేమైనప్పటికీ వీళ్ళైతే యూట్యూబ్ ద్వారా చాలా డెవలప్ అయ్యారనే చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీళ్ళ ఫస్ట్ ఫోటోస్‌ని అలాగే ఇప్పటి ఫోటోస్‌ని కంపేర్ చేసి చూడండి. మీకే అర్థమైపోతుంది. వీళ్ళ నెక్స్ట్ ప్లాన్ అయితే లగ్జరీ ఇల్లు అయితే కట్టుకొని తర్వాత పెళ్లి చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అలాగే పింకీ అయితే గివ్ అవే అని ప్లాన్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఎవరికీ గివ్ అవే అయితే ఇవ్వలేదు. అది అంతా ఓన్లీ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ గురించే చేసిందంటూ కొంతమంది అయితే అంటున్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళైతే యూట్యూబ్ ద్వారా బాగానే గ్రో అయ్యారని చెప్పవచ్చు. అలాగే బాగానే డబ్బు కూడా సంపాదిస్తున్నారని చెప్పవచ్చు. ఎవరేమన్నా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకైతే సాగుతున్నారు. వీళ్ళిలా గ్రో అవ్వడానికి కారణం పింకీ అనే చెప్పవచ్చు. అలాగే వీళ్ళు యూట్యూబ్ ద్వారా వచ్చిన మనీతో అయితే చాలా ట్రిప్స్‌కి అయితే ప్లాన్ చేసుకొని ట్రిప్స్‌కి కూడా వెళ్ళడం జరిగింది. మనాలి, మలేషియా, బ్యాంకాక్ ఇలాంటివి ఎన్నో చోట్లకైతే వెళ్ళి తిరిగారు. ఇది చూసిన చాలామంది అయితే "అక్క మీరు చాలా అదృష్టవంతులు. మీరు పెళ్లి కాకముందే అన్నీ తిరిగేస్తున్నారు" అంటూ వీళ్ళకైతే కామెంట్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. అలాగే మన నిబ్బా నిబ్బిగాళ్ళైతే వీళ్ళని పొగడ్తలతో ఆకాశమే ఎత్తేస్తారనే చెప్పవచ్చు. మీ ఇద్దరి పేరు చాలా బావుంటది. మీరు క్యూట్ పేరు. మీరు క్యూట్‌గా ఉంటారు అంటూ చాలా పొగిడేస్తారనే చెప్పవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్